వెల్కమ్ టు ఛానల్ SRT Telugu Lectures. మనం ఈరోజు DBMS వీడియోస్లో వాట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ బేసిక్ SQL క్వెరీ అని చూద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. అంటే మనం ఏదైనా ఒక SQL క్వెరీ రాయాలంటే అందులో బేసిక్గా మనం యూజ్ చేయాల్సిన కమాండ్స్ కానీ దాని స్ట్రక్చర్ కానీ ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. సో మనం మెయిన్గా త్రీ కమాండ్స్ యూజ్ చేయాలి. దాని స్ట్రక్చర్ ఎలా ఉండాలి, సెలెక్ట్ ఫ్రమ్, వేరు, ఏదైనా ఒక బేసిక్ క్వరీ. రిమైనింగ్ అన్నీ ఇంకా మనం మన రిక్వైర్మెంట్ని బట్టి ఇంకా చాలా కమాండ్స్ని యాడ్ చేసుకుంటాము. DDL, DML అన్ని కమాండ్స్ ఉంటాయి కదా, అవన్నీ కాకుండా బేసిక్గా మనం నార్మల్ సింపుల్ క్వరీ రాయాలంటే మన SQL క్వరీ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. సో సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసుకోవాలి. సెలెక్ట్ లిస్ట్ ఫ్రమ్ లిస్ట్ వేర్ కండిషన్. ఇది బేసిక్ SQL క్వరీ స్ట్రక్చర్. ఇప్పుడు సెలెక్ట్ అంటే ఏంటి చూద్దాము. మనం ఒక టేబుల్లో డేటాని సెలెక్ట్ చేయడానికి క్వరీస్ యూజ్ చేస్తాం కదా. సో సెలెక్ట్ అంటే మన టేబుల్లో ఏ కాలం సెలెక్ట్ చేయాలి అనేది మనం ఈ సెలెక్ట్ లిస్ట్లో స్పెసిఫై చేయాలి. అదే సెలెక్ట్ లిస్ట్. సో యాట్రిబ్యూట్స్ నేమ్స్, మనం ఏ యాట్రిబ్యూట్స్ నేమ్స్ అనేవి సెలెక్ట్ చేయాలి, అది సెలెక్ట్ లిస్ట్. తర్వాత ఫ్రమ్ అంటే ఎక్కడ నుంచి, ఏ టేబుల్ నుంచి అనేది ఇక్కడ స్పెసిఫై చేయాలి ఫ్రమ్ లిస్ట్లో నుంచి. నెక్స్ట్ వేర్ కండిషన్, మనం ఏదైనా కండిషన్ ద్వారా మన డేటాని రిట్రీవ్ చేయాలంటే ఆ కండిషన్ అనేది వేర్లో ఇవ్వాలి. అది బేసిక్ SQL క్వరీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దామా. ఫస్ట్ క్వరీ చూడండి. ఫైండ్ ద నేమ్స్ ఆఫ్ స్టూడెంట్స్ who department equal to CS. సో సిఎస్సి డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళ స్టూడెంట్స్ నేమ్ కావాలనుకోండి. ఈ బేసిక్ SQL క్వరీని యూజ్ చేసి ఎలా రాస్తాము చూడండి. సెలెక్ట్, మనకి ఏం కావాలి, నేమ్స్ కావాలి. సో సెలెక్ట్ కాలం నేమ్ రాయాలి. సెలెక్ట్ నేమ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి, ఈ టేబుల్ నేమ్ ఏంటి, స్టూడెంట్. వేర్, మన కండిషన్ ఏంటి, whose department equal to CSE. సో వేర్ డిపార్ట్మెంట్ ఈక్వల్ టు CSE. ఇది క్యారెక్టర్ వేరియబుల్ కాబట్టి సింగిల్ కొటేషన్లో రాసాను. ఓకే, ఇది ఇలా మనం క్వరీ రాస్తే మనకి రిజల్ట్ నేమ్ అనే కాలం వస్తుంది. వచ్చిన తర్వాత అందులో CSEకి నేమ్స్ ఏమన్నాయి, స్టూడెంట్ నేమ్స్ XY, అంతేనా, ఇలా వస్తుంది రిజల్ట్. ఓకే, ఎందుకు, ఏమైనా కండిషన్ రాసాము, CSE డిపార్ట్మెంట్ అయిన వాళ్ళ స్టూడెంట్స్ నేమ్స్ రిట్రీవ్ చేయండి స్టూడెంట్ టేబుల్ నుంచి రాసాం. సో ఈ స్టూడెంట్ టేబుల్లో CSE డిపార్ట్మెంట్ ఇద్దరు స్టూడెంట్స్కే ఉంది, వాళ్ళ నేమ్ XY. సో ఇంకా క్వరీ చూడండి. ఫైండ్ ద రోల్ నెంబర్ నేమ్ ఆఫ్ స్టూడెంట్స్ whose average is above 50. ఓకే, ఇక్కడ మనకు ఒక క్వరీ రాయాలి. దేని గురించి, మన స్టూడెంట్స్ నేమ్స్, రోల్ నెంబర్స్ కావాలి స్టూడెంట్ టేబుల్ నుంచి. కండిషన్ ఏంటి, వాళ్ళ యావరేజ్ అబోవ్ 50 ఉన్న వాళ్ళు అందరి రావాలి. సో సెలెక్ట్లో మనం యాట్రిబ్యూట్స్ నేమ్ సెలెక్ట్ చేయాలి కదా, రాయాలి కదా, ఏ యాట్రిబ్యూట్స్ కావాలో ఆ యాట్రిబ్యూట్ నేమ్స్. మనకి ఇక్కడ ఏం కావాలి, రోల్ నెంబర్ నేమ్. ఎక్కడి నుంచి, అది ఫ్రమ్లో రాయాలి, ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్. మన కండిషన్ ఏంటి, వేర్ యావరేజ్ గ్రేటర్ దాన్ 50. ఓకే, ఇలా రాస్తే స్టూడెంట్ టేబుల్ నుంచి రోల్ నెంబరు, నేమ్ కాలమ్స్ వస్తాయి. కండిషన్ ఏంటి, యావరేజ్ 50 అయిన వాళ్ళే మాత్రమే. సో రోల్ నెంబర్, నేమ్. ఇక్కడ యావరేజ్ 50 ఎవరికి ఉంది, 60, 90, 70 ఉంది. సో రోల్ నెంబర్ ఎంత, 2, 3, 4. వాళ్ళ నేమ్స్ ఏంటి, YZW. ఓకే, ఇలా ఇది బేసిక్ SQL క్వరీ ఫార్మ్ అండ్ ఎగ్జాంపుల్స్. ఓకే, మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం
మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్స్ గురించి వీడియోస్ కావాలంటే దాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.